శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై జనవరి 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి నూతన సంవత్సరంలోని మొదటి మాసంలోని మొదటి 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా కొన్ని గమనికలు చెప్తారు. 2025 సంవత్సరం అనగానే ఎంతోమంది ఆశలతో ఉంటారు, గొప్ప గొప్ప ఆలోచనలతో ఉంటారు, మంచి మంచి నిర్ణయాలతో ఉంటారు. కనుక వారందరి ఆశలు నెరవేరాలనే ఉద్దేశంతో అడ్వాన్స్డ్గా శుభాకాంక్షలు చెబుతూ అసలు కార్యక్రమంలోకి ప్రారంభం చేయబోతున్నాం. 2025 అనగానే మీరేం కంగారు పడద్దు. వాస్తవానికి వ్యతిరేక గ్రస్తులు బోలెడని ఉన్నాయి, చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. కానీ అవి వచ్చి నెత్తిన పడతాయనేటువంటి మాటలు చెప్పేటువంటి సోషల్ మీడియా, యూట్యూబ్లో రకరకాలు చెప్తారు పండితులు. ఇంకేంది, అయిపోతుంది, మునిగిపోయింది, ఇంకా మీ కర్మ ఇంతే, దేవుడు కూడా రక్షించలేడని అదని ఇదని చెప్తుంటారు. ఆ థంబ్నెయిల్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఏమీ మీరు చూసి ఆందోళన చెందవద్దు. ప్రపంచం కూలిపోతుందని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయిపోతారని, ప్రభుత్వాలు పడిపోతారని వాళ్ళకి అదే పని. వాళ్ళకి అలాంటి చెబుతుంటేనే ఆ వ్యూస్ వస్తుంటాయి. ఆ వ్యూస్ వస్తుంటేనే వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. వాస్తవానికి అద్భుతమైన గ్రస్తులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు కూలిపోయినాయి. కనుక ఏమి కంగారు పడవద్దు. కొన్ని గ్రహస్థితులు ఉన్నాయి, కానీ అరటిపండు వచ్చి నోట్లో పెట్టిన చందంగా నేను తెలియజేస్తాను. గట్టున పడేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ జనవరి నెలలోనే 9 గ్రహాలని చక్కగా దర్శించుకోవచ్చు. సాధారణ కనులతో ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే చూసుకోవచ్చు. అందులో మొట్టమొదటికి శుభగ్రహం శుక్రుడు, మనఃకారకుడు చంద్రుడు. శుక్రుడు చంద్రుడు ఇద్దరు శత్రువులే, మిత్రులు కాదు, సమగ్రహాలు కాదు, శత్రుగ్రహాలు. కనుక ఐశ్వర్యం ఉండాలి. కానీ చంద్రుడే ఒక్కోసారి చెరగొడుతుంటాడు, స్వయంకృతాపరాధం చేస్తాడు. జనవరి నెల 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పడమర దిక్కులో నైరుతి మూలలో, అంటే ఆ దక్షిణము ఈ పడమర కలిసేటువంటి ఆ కార్నర్లో శుక్రుడు, ఆ పక్కన చంద్రుడు నెలవంకగా రూపంలో ఉంటాడు. చంద్రుడు సహజంగా నిత్యకి దేవతలు ఉంటారు. నిత్య క్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత అట్లా ఉంటాయి. కనుక ఆ దేవతల జోలికి ఇప్పుడు వెళ్తే ఇంకా టెంకాయ తీసుకుని నివేదనలు ఏం పెట్టాలా, ఎన్ని ఒత్తులు వేయాలా, అబ్బో ఇదంతా పెద్ద సబ్జెక్ట్గా ఇంకా అదే పని విసిగిస్తుంటారు కొంతమంది. అందరూ కాదుండయి అట్లా అనుకుంటారేమో. అయితే చక్కగా పాదప్రక్షాళన చేసుకుని ఆ 2 గ్రహాలని తనివి తీర దర్శించుకోండి. తనివి తీర ఏ టైం నాకు సూర్యుడు అస్తమించి 9 గంటల లోపల ఏదో టైం. అయితే నేను ఖచ్చితంగా టైం చెప్పడం ఎందుచేతనంటే నా వీడియోలు భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చూస్తుంటారు. కనుక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైం ఉంటుంది. కనుక మీరు సూర్యుడు అస్తమించినప్పటి నుంచి ఆ పడమర దిశలో చూడండి, కనపడుతున్నారా లేదా, వచ్చేసారా లేదా. వచ్చారనుకోండి, వెంటనే మీ పిల్లల్ని కాకేయండి, వచ్చేసారు శుక్రుడు చంద్రుడు. చక్కగా మనస్ఫూర్తిగా పాద ప్రక్షాళన చేసుకుంటూ వారి చక్కగా దర్శించుకోండి, నమస్కరించుకోండి, ప్రార్థించండి. ఆ 2 గ్రహాలలో ఇష్టదేవతను కూడా చూసుకోండి. ఏదో ప్రార్థన ఉంటుంది, మంచి కలగాలని, అది కలగాలి, ఇది కలగాలి. పైగా దక్షిణాయన ముగింపులో ఒకసారి జనవరి 3వ తేదీ కనపడతారు, తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ ఉత్తరాయణ ప్రారంభంలో కనపడతారు. అప్పుడు కూడా ఇలా చేయండి. ఈ 2 కాకుండా మరొకటి ఉందండి. జనవరి నెల 25వ తేదీ శనివారం నాడు 5 గ్రహాలు, శుభగ్రహాలు 3 వరుస ఒక ప్యారెట్ లాగా కవాతు చేస్తున్నట్లుగా ఉంటాడు. దీనికి తోడు పరస్పర శత్రువులైనటువంటి కుజుడు, శని కూడా 5 గ్రహాలు అలాగా ఉంటారు, కవాతు చేస్తున్నట్టుగా ఉంటారు. మరి రాహుకేతువులు వస్తారు, సపరేట్ వీడియో ఇస్తాను. ఆ రాహుకేతువులు కూడా మొత్తం నవగ్రహాల యొక్క దర్శనం చేసుకోండి. కనుక ఇబ్బంది లేదు. కనుక దానికి మంచి రెమెడీ కూడా ఉన్నది, ఆ రెమెడీ కూడా చెప్తాను. మీరు ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. అయితే ఇక మొదటి పాయింట్కి వస్తే వృశ్చిక రాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 10:40 వరకు తోబుట్టువులతో కొంచెం సరదా గడుపుతుంటారు. అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, ఏవో రకరకాల పిలుపులతో పిలుస్తుంటారు. తోబుట్టువులు ఉంటారు, కజిన్స్ ఉంటారు.
కనుక వారి వారి ఆలోచనలు, ఆహ్లాదాలు, ఆనందాలు చెప్పనలివి కాదు. నూతన సంవత్సరం కదా, కనుక ఏదైనా సరే కొంతవరకు కొంతమంది మనస్ఫూర్తిగా మాట్లాడతారు, కొంతమంది అయితే ఏదో ముభావంగా మాట్లాడతారు. వారు ముభావంగా మాట్లాడినా, మనస్ఫూర్తిగా మాట్లాడినా మీరు మాత్రం మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి 3వ తేదీ ఉదయం 10:48 దగ్గర నుంచి 7వ తేదీ సాయంత్రం 5:50 వరకు. ఈ పాయింట్ మాత్రం కొంచెం ఆరోగ్యం కొంచెం ఏదో కొద్దిగా నలతగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అలా ఉద్యోగంలో కూడా ఏదో కొంచెం తేడాగా ఉందేమోనే అనేటువంటి ఆలోచన కూడా కొంత పసిగడతారు. అక్కడ ఆలోచన ఉన్నట్టుగా మీరు పసిగడతారు. ఆరోగ్య విషయంలోను, ఉద్యోగ విషయంలోను, వ్యాపార విషయంలోను, అద్దె ఇల్లుంటే అద్దె ఇంట్లోనూ, లేదా గృహం కొనుగోలు అంటే అలాంటి కొనుగోలు విషయంలో ఎక్కడో కొన్ని లోపాలు, వాహన విషయంలో, దీనితో సంతాన అంశాలలో, సంతానం వాళ్ళ పెళ్లి చూపులు కావచ్చు, శుభతాంబూలాలు కావచ్చు, వివాహమే కావచ్చు, వారికి కలిగే సంతానం కావచ్చు, లేక మీరు సంతానం కోసం ప్రయత్నాలు కావచ్చు, వారి చదువులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒకటే అబ్బో కొండబెట్టి సంతానం ఉంటాయి. సంతానం ఉన్న తర్వాత మనవడికి ఏదో బాగలేదని, మనవరాలకి ఏదో బాగలేదని, వాళ్ళ హాస్పిటల్ తీసుకోవాలి, జ్వరం తగ్గలేదని, ఏదో గొంతు దగ్గర వాచిందని, అదిని ఇదిని ఎంతమంది అడుగుతుంటారు. వృశ్చిక రాశి వారు నాకు తెలిసిన చాలామంది అన్నారు, మెసేజ్ పెడతారు. ఏం కంగారు వద్దు, ధైర్యంగా ఉండదు. ఇష్టదేవతను హాయిగా ప్రార్థన చేయండి, దిగులు పడవద్దు. అంతా దైవం చూసుకుంటుంది, మన నిమిత్త మాత్రమే. కనుక చక్కగా కొంత ఆ 2-3 రోజులు కొంత ఏదో బాధగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎక్కడ మీరు ఆందోళన చెందకండి. సరే, ఆ విధంగా 2వ పాయింట్ గడిచిపోతుంది. ఇక 3వ పాయింట్కి వస్తే అది 7వ తేదీ సాయంత్రం 5:50 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా అది కొంచెం ఆహ్లాదంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆహ్లాదం ఉన్నట్టు కాదు, ఆహ్లాదంగానే ఉంటుంది. కొంచెం రుణభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. అనారోగ్య భారం కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తామనే నమ్మకం కలుగుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక విధంగా అయితే డెవలప్మెంట్స్కి మనకేదో రాబోతున్నాయి, మనం ఏదో ముందుకి అడుగు పెట్టబోతున్నాము అనేటువంటి ఒక దృక్పథంలోకి వెళ్ళడానికి అవకాశాలంటూ వస్తుంటాయి. ఇది 3వ పాయింట్. అయితే ఈ వృశ్చిక రాశిలోకి రాబోతున్నటువంటి 2025లో మార్చి 29వ తేదీతో అర్ధాష్టమ శని ఏదో ఇంకా పెట్టాబేడ సొత్తుకి వెళ్ళిపోతుంది. అదొక చిన్న శుభవార్తలాగా మనం చెప్పుకోవచ్చు. సో 2025 ఏరియల్ వ్యూ ఎలా ఉంది? ఏరియల్ వ్యూ అంటే మొత్తం ఎలా ఉంటుందనే దీనికి నెక్స్ట్ వీడియో ఇస్తాను. 1వ తేదీ లోపల ఇస్తాను. ఈ మధ్య నాకు స్పాండిలైటిస్ వచ్చిన కారణంగా మెడకు ఒక పట్టీ ధరించాల్సి వచ్చింది. అందువల్ల డిసెంబర్ 21 నుంచి 31 దాకా వీడియోలు కూడా చేయలేకపోయినా, ఆ పెయిన్కి తట్టుకోలేక. కనుక ఇప్పుడు కూడా అది ధరించకుండానే వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియోలు కూడా చేస్తాను ఒక 3-4 రోజుల్లో. అంటే టోటల్గా డిసెంబర్ 31 లోపల ఆ వీడియోలు వచ్చేస్తాయి. నూతన సంవత్సరం ఎలా ఉంది, భక్తి టీవీలో అలాంటి టీవీలో 3-4 నిమిషాలు చెప్తాం. ఇక్కడ కొంచెం ఎలాబొరేట్గా గ్రహ సంచారం ఏ నెలలో ఎట్లా, ఏ నెలలో ఏమిటి అని మొత్తం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వారికి ఏమిటంటే 1వ తేదీ బుధవారం రాత్రి 11:46 నుంచి 2వ తేదీ గురువారం రాత్రి 11:10 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాల మీద దృష్టి ఉంచకుండా పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త నిర్ణయాలు, కొత్త కొనుగోల మీద దృష్టి పెట్టద్దు. ఇక నెక్స్ట్ 2వ నక్షత్రం అది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం జన్మించిన జాతకులకి 2వ తేదీ గురువారం రాత్రి 11:10 నుంచి 3వ తేదీ శుక్రవారం రాత్రి 10:22 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టకుండా రొటీన్ కార్యక్రమాల మీదమే దృష్టి సారించడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 3వ తేదీ శుక్రవారం రాత్రి 10:22 ప్రారంభమై 4వ తేదీ శనివారం రాత్రి 9:23 వరకు ఉన్నటువంటి ఈ సమయం కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి 2025 ఎలా ఉంటుందండి అని కంగారు పడకండి. ఎన్ని వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండండి. మంచి పరిహారం కూడా జనవరి 25వ తేదీ చేసే పరిహారం కూడా తెలియజేస్తాను. మరొక మాట కూడా మర్చిపోయాను. జనవరి 5వ తేదీన శనివారం, ఆ రోజున వేపాకు స్నానం ఉంది, అది కూడా గుర్తు చేస్తాను, చేయడానికి ప్రయత్నం చేయండి.
ఇక నెక్స్ట్ మరొక ముఖ్య గమనిక ఉంది. అదేమిటంటే పితృదోషాలకు సంబంధించి 97 రోజుల పాటు సుదీర్ఘంగా కార్యక్రమం చేస్తున్నా. అయితే అందులో 71 రోజులు మాత్రమే కొనసాగింది. ఇంకా 26 రోజుల కార్యక్రమం ఉంది. ఏంటి ఇంకా వీడియోలు రాలేదని కంగారు చాలామంది పడుతున్నారు. నా దృష్టి కూడా వచ్చింది. అయితే నేను 65 సంవత్సరాలు నా వయస్సు. నాకంటే పెద్దవారు 70, 80 కురువృద్ధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. వారు కొన్ని వివరాలు నాకు తెలియజేయడం జరిగింది ఒక 2 నెలల క్రితం. అయ్యా శ్రీ గర్గే సిద్ధాంత్ గారు, మరి ఈ కార్యక్రమం ఎప్పుడు అయిపోతాయంటే జనవరి ఆఖరికి అయిపోతాయండి. కానీ దయచేసి మాకు చిన్న విన్నపం అండి. మీరే గతంలో కూడా చెప్పారు, మీరు స్వయంగా కలిసినప్పుడు కూడా చెప్పారు. అదేమిటంటే మార్చి 29వ తేదీన శని కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజు ప్రవేశించే రోజులే 5 గ్రహాలు అక్కడ కుంభరాశి నుంచి మీనంలో కుంభరాశి మీనంలో ప్రవేశ సమయంలో 5 గ్రహాలు స్వాగతం పలుకుతుంటాయి. ఆ స్వాగతం పలికి ఈయన లోపల తీసుకుపోతే 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆ షడ్గ్రహ కూటమి ఏర్పడిన రోజే ఆ రోజే ఒక సూర్యగ్రహం తెల్లవారగానే విశ్వాస ఉగాది. సరే, ఉగాది వచ్చింది, గ్రహకూటమి వచ్చింది, అది పక్కన పెడతాం. ఆ గ్రహకూటమి ఏర్పడినటువంటి షడ్గ్రహ కూటమి ఏర్పడినటువంటి 29వ తేదీ రాత్రి దగ్గర నుంచి మే 18వ తేదీ దాకా 50 రోజుల పాటు అటు రాహువు ఇటు శని ఎదురెదురుగా ఉంటారు. అది కొంచెం అవయోగం, దాన్ని శ్రాపిత దోషము అంటారు. షడ్గ్రహ కూటములు అక్కడి నుంచి మే, జూన్, జూలైలో కొంతవరకు గ్రహమాలికా యోగాలు ఇవన్నీ ఉన్నాయి. గ్రహమాలిక అని కాలసోపయోగం అనుకుంటారు, కాలసోపయోగం కాదు, గ్రహమాలికా యోగాలు, ఈ షడ్గ్రహ కూటమి ఇవన్నీ ఉన్నాయి కనుక దానికి మళ్ళీ పరిహారాలు లాంటివి చేసుకోంటే డబ్బు ఖర్చు అవుతుంది కనుక రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆ కార్యక్రమాలు కూడా మనం దీంట్లో కలిపే విధంగా చేసుకుంటే ఎలా ఉంటుందని పెద్దలు సలహా ఇచ్చిన కారణంగా అలా చేద్దామండి, ఇబ్బంది లేదు. కనుక దీన్ని చివరి కార్యక్రమం 97 రోజు కార్యక్రమం జనవరితో ముగించకుండా ఆ గ్రహస్థితి ఏర్పడిన తర్వాత ముగించి ఆ గ్రహస్థితికి సంబంధించిన పూజా కార్యక్రమం వైదికంగా ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుందని పెద్దలు తెలియజేశారు. వారు చక్కటి మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు కనుక వారి మాటను కూడా నేను కాదనలేక అలాగే చేద్దాను. అందువలనే ఈ 26 రోజుల కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. కనుక ఒక మంచి సమయంలో వదిలిపెడితే అవి ఆ గ్రహస్థితిలో కూడా ఇది వెళ్ళిపోతుంది. ఆ గ్రహస్థితికి సంబంధించిన పరిహారం కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది. చివరి రోజున ఒక పబ్లిక్లోనే కార్యక్రమం జరుగుతుంది. అది ఎక్కడ ఏంటని తెలియజేస్తాను వీడియోలో. ఆ కార్యక్రమం చక్కగా అవకాశం ఉంటే అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. శుభం.